హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మరిన్ని మంచి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి సంక్రాంతి కోసం ఎక్స్క్లూజివ్ కుర్తీ సెట్స్ కలెక్షన్ అండి. సంక్రాంతి కోసం అనే కాదు, మామూలుగా మీరు డైలీ వేర్కి, ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి కూడా యూస్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ షేడ్లో వచ్చేసిందండి. లోపల లైనింగ్ వచ్చేసింది, మంచి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు, కాంట్రాస్ట్ కలర్లో వైట్ అండ్ yellow కాంబినేషన్లో సూపర్ ఉందండి. జార్జెట్ ఫ్యాబ్రిక్, స్లీవ్స్ కూడా మనకి లాంగ్ స్లీవ్స్ వచ్చాయి, స్క్వేర్ నెక్ వచ్చేసింది, బ్యాక్ సెట్ ప్రిల్స్ ఇలా ఇచ్చేసారండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలాంటి స్కిన్ టోన్ వరకు అయినా సరే బాగా సెట్ అవుతుందండి. ఈ పర్టికులర్ డ్రెస్లో కూడా మీకు సైజ్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. దీనికి దుపట్టా సెల్ఫ్ కలర్లో అండ్ సెల్ఫ్ డిజైన్లోనే వచ్చేసిందండి. కుర్తీకి ఏదైతే ప్యాటర్న్ కలర్ అన్ని యూస్ చేశారో సేమ్ అదే ఫ్యాబ్రిక్తో దుపట్టా ఇచ్చేసారు. 4 సైడ్స్ కూడా మనకి గోటాలు వేస్తూ మంచిగా సెక్యూర్ చేశారండి. ఇది ఓవరాల్ లుక్. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ వేర్కి ఒక ప్యాంట్ చూద్దామండి. బాటమ్ ఇది చాలా మంచిగా ఉంది, క్రీమ్ షేడ్లో, బీగే కలర్ అంటారు కదా, సో ఆ షేడ్లో వచ్చింది. బెల్ బాటమ్స్ లాగా కింద మంచిగా ఫ్లేర్ వచ్చేసింది, బటన్ వచ్చేసింది, జిప్ వచ్చేసింది అండ్ సైడ్ 2 పాకెట్స్ కూడా వచ్చేసాయండి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎలాస్టిసిటీ కూడా ఉంది, లైక్ ఫ్లెక్సిబుల్గా మీకు తగ్గట్టుగా అది మోల్డ్ అయిపోతుందండి. సో ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండి. అండ్ దీంట్లో సైజ్ అవైలబుల్ ఉన్నాయి. సో మీ సైజుగా మీకు నచ్చిన కలర్ వైజ్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మరొక డ్రెస్ అండి. ఇది వచ్చేసరికి మస్టర్డ్ yellow షేడ్ అండ్ ఆరెంజ్కి మధ్యలో ఉంది, బ్రైట్ సన్ కలర్ లాగా వచ్చేసిందండి. సో దానిపైన కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అండ్ మొత్తం వర్క్ అంతా చాలా హెవీగా ఇచ్చారండి. యోక్ పార్ట్ కానీ ఇది కానీ, కొంతమందికి చాలా హెవీ ప్యాటర్న్స్ ఇష్టం కదా, సో ఇలాంటివి చాలా బాగుంటాయి. మనకి కింద కాసులు ఇచ్చారు, స్లీవ్స్కి కాసు ఇచ్చారు, లోపల లైనింగ్ అవైలబుల్గా ఉంది. సైడ్ కూడా చాలా మంచిగా సైడ్ కట్ కదా, సైడ్ కట్కి కూడా మనకి మంచిగా డిజైన్ ఇచ్చేసారు. నెక్ స్టైల్ కూడా చాలా హెవీగా వచ్చిందండి, మిర్రర్ వర్క్తో థ్రెడ్ వర్క్ అంతా కూడా నీట్గా సెక్యూర్ చేశారు. ఈవెన్ స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి, దానిపైన కూడా చాలా హెవీ వర్క్ వచ్చిందండి. హెవీ డ్రెస్సెస్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చింది అనుకుంటే నిమిషం కూడా లేట్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకా దీనికి వచ్చిన బాటమ్ చూసుకుంటే కనుక మనకి పర్పుల్ షేడ్లో వచ్చిందండి. యాక్చువల్గా పర్పుల్ విత్ కింద లేస్, మనకి దామన్ పార్ట్లో కుర్తీకి ఏదైతే లేస్ వచ్చిందో అదే లేస్ బాటమ్కి కూడా ఇచ్చారు, గోటా లేస్ కూడా సెక్యూర్ చేసేసారండి. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఇంకా దుపట్టా విషయానికి వస్తే సూపర్ ఉందండి. మనకి బార్డర్ తీసుకున్నారు 4 సైడ్స్ కూడా అండ్ దుపట్టా అంతా ప్లెయిన్గా వచ్చేసింది. కుర్తీ మొత్తం హెవీగా వచ్చింది కాబట్టి దుపట్టా ఇలా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసరికి మరొక గౌన్ అండి, చాలా బాగుంది. నెక్ చూడండి, వీ నెక్లో వచ్చి డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది, యోక్ పార్ట్ అంతా కూడా. ఇక కింద డ్రెస్ మొత్తం చూస్తే కనుక ప్రిల్ వైజ్ వచ్చింది, లైక్ స్టెప్ వైజ్ వచ్చేసింది. ఆ స్టెప్ వైజ్ డిఫరెన్స్ తెలియాలని చిన్న రెడ్ లెస్ తీసుకుని డిఫరెన్షియేట్ చేశారండి. చాలా బాగా నీట్గా ఫినిషింగ్ ఉంది. స్లీవ్స్ కూడా మనకి 3/4 స్లీవ్స్ వచ్చాయి, చాలా బాగుంది. షార్ట్ గౌన్ లాగా అందరు వేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీని కింద లెగ్గిన్ వేసుకుని కూడా మీరు ఒక కుర్తీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. కింద కూడా చాలా బాగా వచ్చేసిందండి, సూపర్ అంటే సూపర్ ఉంది. కలంకారీ స్టైల్లో ఎలిఫెంట్ ఆ బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా, సో నచ్చింది అనుకుంటే నిమిషం కూడా లేట్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇలాంటి కలర్స్ అన్ని స్కిన్ టోన్ వరకు సెట్ అవుతాయండి. దీనికైతే మనకి లూజ్ బాటమ్ వచ్చేసిందండి, అంటే కొంచెం పలాజో మోడల్లో వచ్చేస్తుంది. అండ్ చూడండి ఎంత బాగుందో, మనకి యోక్ పార్ట్లో ఏదైతే ప్రింట్ వచ్చిందో బ్లూ కలర్ది ఆ ప్రింట్తోనే మనకి బాటమ్ తీసుకున్నారు. సో బాటమ్ అంతా ఇలా వచ్చేసింది. దీనికి దుపట్టా కూడా వచ్చిందండి, సో అది కూడా చూపిస్తాను. చూసుకున్నారు కదా దుపట్టా ఎంత బాగా వచ్చిందో, రెడ్ కలర్ షేడ్లో కాంట్రాస్ట్లో వచ్చింది. సేమ్ ప్రింటే కాకపోతే కలర్ బేస్ మారిందనమాట, అంతే. ఇది ఓవరాల్ లుక్. నెక్స్ట్ వచ్చేసరికి మరొక పెప్లం టాప్ అండి, కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది, yellow కలర్ షేడ్లో షార్ట్ పెప్లం టాప్. జీన్స్ మీదకి కాలేజ్ వేర్కి కానీ, ఆఫీస్ వేర్కి కానీ, లేదా ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళినా కూడా సూపర్ ఉంటుంది. ప్రెసెంట్ ట్రెండింగ్గా ఉన్న వీనెక్లో వచ్చేసిందండి, చాలా బాగుంది. అండ్ నీట్గా ప్రిల్స్ ఇచ్చేసారు, స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చేసాయండి. చాలా నీట్ అండ్ ఎలిగెంట్ ఉంది. సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ ఏదైనా ఉంటే కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తానండి, కలర్ వైజ్ కోడ్స్ అన్నీ కూడా. సో ఇది ఓవరాల్ లుక్, అందరికీ కూడా చాలా బాగుంటుందండి ఈ కలర్. నెక్స్ట్ వచ్చేసరికి మరొక కుర్తీ అండి. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ప్లెయిన్ కుర్తీ వచ్చేసింది. ఆ ప్లెయిన్ కుర్తీ కూడా మనకి వైన్ షేడ్ వచ్చింది. ఆ వైన్ షేడ్ పైన హెవీ వర్క్ వచ్చింది చూడండి, స్లీవ్స్ పైన గోల్డెన్ జరీతో కంప్లీట్ బాగుంది. మనకి యోక్ పార్ట్ దగ్గర పోత్లీ బటన్స్ ఇచ్చారు అండ్ ఆల్సో ప్రిన్స్ కట్లో రౌండ్ నెక్లో వచ్చేసిందండి. లోపల మనకి సాఫ్ట్ కప్స్ కూడా ఇచ్చేసారు, మీకు వద్దు అనుకుంటే మీరు రిమూవ్ కూడా చేసేయచ్చు. సో కుర్తీ యొక్క ఓవరాల్ లుక్ ఇది. దీనికి లోపల లైనింగ్ కూడా అవైలబుల్ ఉందండి, సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్న భయం ఏం అవసరం లేదు. అండ్ జార్జెట్ కాబట్టి అసలు ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, లైక్ ముడతలు పడతాయి, ఐరనింగ్ ఇవి ఏం అవసరం లేదు. మెషిన్ వాష్ ఆర్ హ్యాండ్ వాష్ ఏదన్నా సరే యూ కెన్ డూ ఇట్ అండి. ఇది వచ్చేసరికి దీనికి దుపట్టా అండి, దుపట్టా ఎంత హెవీగా వచ్చిందో చూడండి. కూడా సేమ్ బేస్లో వచ్చేసింది అండ్ దానికి బార్డర్ తీసుకున్నారండి, చాలా బాగా వచ్చేసింది. ఇది ఓవరాల్ లుక్. నెక్స్ట్ వచ్చేసరికి మరొక కుర్తీ సెట్ అండి. ఇది వచ్చేసరికి ఏంటంటే క్రష్ టిష్యూ ఉంటుంది కదా, సో ఆ మోడల్లో వచ్చింది. అండ్ దట్టు మంచి షైన్ ఉందండి ఫ్యాబ్రిక్లో అనేది. స్లీవ్స్ వచ్చేసరికి మనకి 3/4 స్లీవ్స్ వస్తున్నాయి. కుర్తీ అంతా కూడా స్క్వేర్ నెక్లో వచ్చేసింది అండ్ లోపల లైనింగ్ అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ ఈ షేడ్స్ అండ్ ఈ క్రషీ టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా ఉన్నవి చాలా నచ్చుతున్నాయి అందరికీ.
వెనకాల డోరీస్ ఇచ్చేసారు గ్రిప్పింగ్ పర్పస్ కోసం. ఫ్యాబ్రిక్ అయితే కూడా చాలా బాగుందండి, క్వాలిటీ అండ్ ఆల్. ఈ పర్టికులర్ కుర్తీ సెట్ 2 పీస్ సెట్ అనమాట. కుర్తీ విత్ బాటమ్ కాకుండా కుర్తీ విత్ దుపట్టా వచ్చిందండి, చాలా బాగుంది. డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్లో తీసుకున్నారు. ఇది ఓవరాల్ లుక్ అండి. మరిన్ని మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం. అంటే టేక్ కేర్, బాయ్.